Good afternoon to all the media friends over here, and it's absolutely a great pleasure to have this convocation hosted today here at Shilpakala Vedika with the august presence of our president for the ceremony, Balakrishna Reddy sir, and Naresh Reddy sir from Usmania University as a registrar, and also with almost 4,000 graduates taking their graduation certificates from the hands of the august gathering is really a great pleasure today. And that as Avinash Group of Institutions, we always aim to bridge the skill gap between the academic output and industry requirement, and that is the emphasis of current requirements. So we try to bridge that skill gap and ensure each and every student who joins us is becoming skillful, is becoming purposeful, and is also becoming ethical, and also become the national leader of the country actually. So that is where our efforts and emphasis is being done, and we are very proud that we are going the right direction and being one of those finest institutions who have been contributing to the growth of the nation and society. Thank you. ప్రస్తుతానికి మనము ఉన్న విద్యా వ్యవస్థలో మనం ప్రాబ్లీ కామర్స్ ఎడ్యుకేషన్ వీఆర్ బీన్ డీపెనింగ్ ద కామర్స్ ఎడ్యుకేషన్ అండ్ ప్రాబ్లీ ఎక్స్పాండింగ్ ద డొమైన్స్ into the management education also. So as of now we are into +2 as well as into graduation, so we would also elevate ourselves into post graduation as well as probably start state private university also in the longer run to come. Thank you. Private universities also and education అనేది definitely it's always ever evolving, and probably every institution does their best efforts to revitalize and revamp their curriculum structure. And ఇందాక సార్ వాళ్ళు చెప్పిన విధంగా ఏంటంటే ఇండస్ట్రీకి తగినట్టుగా మనం ఎడ్యుకేషన్ రివైవ్ చేసుకుంటూ వాళ్ళకి తగినట్టుగా స్కిల్ సెట్స్ ఇంపోజ్ చేసుకుంటూ వెళ్తుంటాం కాబట్టి డెఫినెట్గా అండ్ ప్రైవేట్ యూనివర్సిటీ వస్తే డెఫినెట్లీ వీ ఆల్సో విల్ స్టాండ్ కాంపిటీషన్ సార్ ఇందాక చెప్పండి. సో వీ ఆల్సో ఆర్ వల్నరబుల్ అండ్ వీఆర్ ఆల్సో వాంటింగ్ టు compete amongst the other education institutions and bend strong and then probably contribute to the nation. Thank you. అవినాష్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ స్నాతకోత్సవానికి వచ్చేసాము. ప్రొఫెసర్ బాలకృష్ణ రెడ్డి సార్, అట్లాగే నేను ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్గా గెస్ట్ ఆఫ్ ఆనర్గా రావడం జరిగింది. ముఖ్యంగా విద్య గురించి మాట్లాడినట్టయితే చాలామంది పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఇంజనీరింగ్ మెడిసినే లక్ష్యంగా పెట్టుకొని చేస్తున్నారు. అది కాకుండా కామర్స్ కూడా చాలా అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో. అంటే ఎప్పుడైతే గ్లోబలైజేషను, ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్ స్టార్ట్ అయిందో, ఎప్పుడైతే గ్లోబల్ విలేజ్ అయిపోయిందో ప్రపంచం అంతా కూడా మనకు కొన్ని వేల మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చినాయి. ఇంతకుముందు ఇండియాలో మల్టీనేషనల్ కంపెనీస్ అంటే టాటా, బిర్లా, కిర్లోస్కర్, మంగోన్ ఇట్లా ఒక 20-30 మాత్రమే ఉండేది మీకు 60s, 70sలో తీసుకున్నట్టయితే. ఇప్పుడు చూడండి వందల కంపెనీలు మన ఇండియాలోనే ఉన్నాయి. సో ఇవన్నిటిలో పనిచేయడానికి మనకు అకౌంటెంట్స్ కంపల్సరీ అవసరం ఉన్నది. ఏ కంపెనీ అయినా, ఏ చిన్న బిజినెస్ అయినా, ఏ చిన్న వ్యాపారం అయినా కూడా మనకు అకౌంటెంట్ లేకుండా జరగదు. కాబట్టి కామర్స్ ఎడ్యుకేషన్కు ఉన్న ఇంపార్టెన్స్ని గుర్తించి అవినాష్ గారు అతనికి CMA క్వాలిఫికేషన్ ఉన్న, CA క్వాలిఫికేషన్ ఉన్న, CS క్వాలిఫికేషన్ ఉన్న, డాక్టరేట్ అయినా కూడా ఉద్యోగానికి పోకుండా మనము ఇక్కడ తెలంగాణలో కామర్స్ విద్యను అభివృద్ధి చెందేటట్టుగా పనిచేయాలని చెప్పి ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసి ఒక 10 నుంచి 20,000 మంది విద్యార్థులకు కామర్స్ ఎడ్యుకేషన్ను అందించడం అనేది చాలా మంచి విషయము, మంచి పరిణామము. అట్లాగే తల్లిదండ్రులు కూడా చాలామంది మారాలి. ఒక ఇంజనీరింగ్ ద్వారానే అవకాశాలు వస్తాయనేది కాదు, కామర్స్ ద్వారా కూడా చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక చిన్న GST ఎట్లా ఫైల్ చేయాలనేది నేర్చుకున్నా కూడా ఒక 50,000 సంపాదించవచ్చు నెలకి. సో ఇలాంటి చిన్న ఉద్యోగాల నుంచి మొదలు పెడితే కంపెనీలలో CEO దాకా కూడా ఎదగవచ్చు వీళ్ళకున్న క్వాలిఫికేషన్ బట్టి. సో ఇప్పుడు బీకామ్ అయిపోయింది, బీకామ్ తర్వాత మళ్ళీ PG చేసుకోవచ్చు, జాబ్ చేసుకుంటా కూడా PG చేసుకోవచ్చు. ఇలాంటి అవకాశాలు చాలా ఉన్నాయి. కామర్స్ ఇప్పుడు మనకు సార్ చెప్పినట్టు మీరు దోస్త్ అడ్మిషన్స్లో తీసుకున్నట్టయితే 50% కామర్స్ విద్యార్థులే ఉన్నారు. మీకు ఆర్ట్స్, సైన్స్ కలిపి ఎంతైతే జాయిన్ అవుతున్నారో అంతకన్నా ఎక్కువ మంది కామర్స్లో జాయిన్ అవుతున్నారు.